మోక్షి ఈ రోజు నుంచి నేనేం పెడితే నువ్వు అదే తినాలి. నో జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల నీ హెల్త్ పాడవుతుంది. కానీ అమ్మా. చెప్పు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే తిన్నా. బాబాయ్ నాకు నూడిల్స్ లో ఉంది బాబాయ్, రా బాబాయ్ తిందాం. బాబు ఫిట్టింగ్ మాస్టర్, నేను మొత్తం విన్నాను కానీ ఎక్స్ట్రా చేయకుండా బయటికి వెళ్ళి. వాళ్ళు బాబాయ్ నాకు ఏ నూడిల్స్ వద్దు, ఫ్రూట్స్ ఉంది బాబాయ్, డబ్బులే బాబాయ్ కొనుక్కుంటాను. నైస్ రా, ఫ్రూట్స్ అన్నా బాగుంది. ఫ్రూట్స్ అనుకో హెల్త్కి మంచిది. ఇదిగో మోక్షి ఈ రోజు నుంచి జంక్ ఫుడ్ తినకూడదని చెప్పాను కదా, అయినా ఇవి కొనడానికి డబ్బులు ఎక్కడ నీకు? బాబాయ్ ఇచ్చాడమ్మా, కావాలంటే నువ్వే అడుగు. దేవా దేవా ఒకసారి ఇలా రా. అమ్మ ఇప్పుడు మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడు. చెప్పొదనా? దేవా నువ్వు మోక్షకి డబ్బులు ఇచ్చావా? అంటే వదినా అది ఇచ్చావా లేదా? ఇచ్చాను వదినా. ఇవ్వడమే కాదమ్మా, నువ్వు చీపురు పుల్లలాగా ఉన్నావు, ఇవి తింటే లావ్ అవుతావు, బాడీ కూడా వస్తుందని చెప్పడమ్మా బాబాయ్. ఏంటి దేవా ఇదంతా? అది కాదు వదినా, వాడే ఫ్రూట్స్. ఇంకాపు. అంటే వాడు ఫ్రూట్స్ కోసమే నీ దగ్గర డబ్బులు తీసుకొని జంక్ ఫుడ్ కొనుక్కొని తినేసి నిన్ను ఇరికిస్తున్నాడు అంటావు, అంతేనా? ఎస్ వదినా, ఎగ్జాక్ట్లీ. చాలు దేవా, కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఏంటి దేవా నువ్వు అసలు పిల్లోడిని ఇలా చెడగొడుతున్నావు? అసలు నేను తిట్టాలంటే నాకు తిట్లు కూడా రావట్లేదు దేవా. నిన్ను తిడితే తిట్లు కూడా ఫీల్ అవుతాయి. చెదపురుగులా తయారయ్యా దేవా, చిచ్చి. బాబాయ్ నెక్స్ట్ టైం ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి కూల్ డ్రింక్స్ ట్రై చేద్దామా? నిన్ను